ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని, అలాగే చిన్నపాటి విద్యుత్ సమస్యలను కూడా అధికారులు పరిష్కారం చేయాలని తాండూర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు గాజుల మాధవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, కావున ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇటీవల కృష్ణాష్టమి వేడుకల్లో చిన్నపాటి విద్యుత్ సమస్య కారణంగా హైదరాబాద్లో 5 మంది మృతి చెందిన సంఘటన విషాదం వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి సంఘటనలు మన వద్ద పునరావృతం కాకుండా విద్యుత్ అధికారులు చిన్నపాటి సమస్యలను కూడా పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒకవైపు వర్షాలు కురుస్తూ మరో వినాయక చవితి పండుగ ఉత్సవాలు ఉన్నందువల్ల మండపాలు ఏర్పాటు చేసేవారు కూడా జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యుత్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కారం చేసి సమస్యలున్న చోటును ప్రత్యేకంగా గుర్తించాలన్నారు. మరోవైపు సమస్యలు ఏవైనా ఉన్నా కూడా తమ దృష్టికి తీసుకుని వస్తే పరిష్కారం కోసం స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అధికారులతో పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. తాండూరు పట్టణ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. రాబోయే రోజుల్లో వినాయక చవితి వస్తుంది కనుక మట్టి వినాయకుడిని ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించుకోవాలి. అదేవిధంగా భారీ వర్షాల కారణంగా అధికారులకు ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే కృష్ణాష్టమి సందర్భంగా మొన్ననే మనము హైదరాబాద్లో 5 చనిపోవడం జరిగింది కనుక అక్కడ జరిగిన సంఘటన పునరావృతం కాకుండా ఇక్కడ మనము తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్ అధికారులు కూడా చిన్న చిన్న సమస్యలతోనే అవి పెద్దగా అవుతాయి కాబట్టి విద్యుత్ అధికారులు లైన్మెన్స్ కానీ, ఏఈ గారు కానీ, డిఈ గారు కానీ షార్ట్ సర్క్యులేషన్ కాకుండా వైర్లు ఎక్కడన్నా తెగి పడినా వాటికి వెంటనే తగు చర్యలు తీసుకొని అవన్నీ సర్దుకొని పెట్టాలి. ఎందుకంటే వర్షాల వల్ల పిల్లలు కానీ పెద్దలు కానీ ఇబ్బంది పడకుండా ఉంటుంది. అధికారులు తప్పకుండా వాళ్ళు దీన్ని చూసుకోవాలి. అదేవిధంగా పోలీసు సిబ్బంది కూడా తగు వినాయక మంటపాలకు వెళ్ళి తగు చర్యలు తీసుకొని తగు జాగ్రత్తలు చెప్పాల్సిందిగా నా యొక్క మనవి. వినాయక మంటపాల యజమానులకు కూడా వినవించుకుంటున్నాను. ఎందుకంటే చిన్న చిన్న తప్పిదాలే పెద్దవి అవుతాయి కాబట్టి వాటిని అన్నిటినీ సరి చేసుకొని పిల్లలకి వైర్ల దగ్గరికి కానీ అడుతొస్తూ ఉంటుంది. వర్షాకాలం కనుక అడుతొస్తూ ఉంటుంది. చిన్న వైర్లు కానీ అవి బయటపడితే అవి ఇబ్బందికరంగా మారుతాయి. పిల్లలకి వైర్ల దగ్గరికి పోకుండా బల్బులు అవి వాటి దగ్గరికి పోకుండా తగు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మంటపాలను కూడా పటిష్టంగా చేసుకొని దృఢంగా పెట్టుకోవాలి. డీజేలు అలాంటివి కాకుండా భజనలు సంకీర్తనలతో వినాయకుణ్ణి ప్రతిష్ఠించుకొని ఆ 5 రోజులు వినాయకుణ్ణి పూజలు చేయాలని నా యొక్క మనవి. అంతేకాకుండా వినాయక నిమజ్జనం రోజున డీజేలు వాటితో కాకుండా భజనలు సంకీర్తనలతో వెళ్ళాలి. తొందరగా 1 గంటల వరకే మనము వినాయకుణ్ణి చుట్టుపక్కల పరిసర ప్రాంత వాసులు కూడా అందరూ ప్రజలు వస్తారు కాబట్టి వినాయకులను చూడడానికి మనం తొందరగా వినాయకులని తీస్తే వినాయక మంటపాల నుంచి వినాయకులను తీస్తే మనకు ప్రజలకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. కాబట్టి వినాయకుల యజమానులకు ఇదొక నా చిన్న విన్నపం. ఎందుకంటే రాత్రి చేయకుండా తొందరగా వినాయకులను తీసి ప్రజలను కూడా వాళ్ళకు కూడా సహకరించాలని నా యొక్క మనవి.
వీటిని దృష్టిలో పెట్టుకొని వినాయక మంటపాలు కానీ చేయాలని నా యొక్క మనవి. ధన్యవాదములు. వినాయకులని మంటపాల నుంచి తొందరగా తీసి వినాయకుల ఊరేగింపు తొందరగా చేయాలని నా యొక్క మనవి. ధన్యవాదములు. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.